హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేళనోయి పార్ట్ 41లోకి వచ్చేసాము. ఇక అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నారు. వత్సల్ మాత్రం ఇది పెట్టు, అది పెట్టు అని అంటూ అన్నీ విజయ చేతనే పెట్టించుకొని కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటున్నాడు. అది చూసిన సౌమ్యులు, సృజతీలు అతని చేష్టలను కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. అది చూసిన వత్సల్, మీరెందుకు నన్ను చూస్తున్నారు? మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరిప్పుడు నన్ను చూడాల్సిన అవసరం లేదు. నాకు ఒక భార్య ఉంది. ఆమె నా బాగోగులు చూసుకుంటుంది. నాకేది కావాలన్నా ఆమె చేతనే అడిగి పెట్టించుకుంటాను అని అన్నాడు. స్వర్ణగారు, అబ్బాయి గారికి ఇప్పుడు బుద్ధొచ్చిందన్నమాట. ఇన్నాళ్ళు మేం పెట్టింది నీకు మేం పట్టించుకున్నదేది నీకు మైండ్కి ఎక్కలేదన్నమాట. పెళ్ళాం రాగానే ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్నావా? సరే కానీ ముందామెని జాగ్రత్తగా చూసుకోవడం, ఆమె కంట్లో నుంచి నీరు రాకుండా చూసుకోవడం నీ బాధ్యత. అది మాత్రం మర్చిపోమాక అనేసి చెప్పింది. అందుకు వచ్చలు మాట్లాడుతూ, ఇంకా తమరు కల్పించుకోలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. అయినా కానీ అమ్మా, కొందరికి మెత్తగా చనువుగా బుజ్జగిచ్చి చెప్తే అర్థం కాదు, నెత్తినెక్కి కూర్చుంటారు అని విజయ వైపు చూశాడు. ఆమె అతని వైపు చూసి నోట్లో తిట్టుకుంటూ ఉంది. తర్వాత స్వర్ణగారు మాట్లాడుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను భోజనం చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడొద్దని అనగానే ఇక అందరూ ఏమీ మాట్లాడకుండా భోజనాలు ముగించుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా అంతలో సుజతి పాలు తీసుకొని వెళ్తూ ఉండగా, అక్క అని పిలిచింది విజయ. వెళ్ళేదల్లా టక్కన ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది సృజతి. ఏం కావాలి విజయ? ఏదైనా కావాలా అంటూ అడిగింది. అందుకు విజయ, అది 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 కాదక్క, మరి మరి అని అంటూ దిక్కులు చూస్తూ ఆమెకు దగ్గరగా వచ్చింది. చెప్పు, నీకేమైనా కావాలా? లేక ఏమన్నా అన్నారా? లేకపోతే ఏదైనా బాధగా ఉందా అని అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి అడిగింది ప్రేమగా. అందుకు విజయ, అది కాదక్క, మరి మరి వచ్చేసారేమో పడుకునేటప్పుడు కాస్త పాలు కానీ జ్యూస్ కానీ తాగుతారా అని తెలుసుకుందామని అని నిదానంగా అడిగింది. అందుకు సృజతి నవ్వుతూ, ఏంటి మళ్ళీ చెప్పు అని అంది. అందుకు విజయ చాలా చిన్న స్వరంతో, అదే అక్క, వచ్చేసారు పడుకునేటప్పుడు పాలు తాగుతారా, జ్యూస్ తాగుతారా అని అడుగుతున్నాను. నేను అవి ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి? నేను ఎప్పుడూ అతని పనులు చేయలేదు కదా, ఇక నుండి అతని పనులన్నీ నేనే చేయాలి అని చెప్పాడు. అందుకని అడుగుతున్నాను అని అంది. అందుకు సృజతి మాట్లాడుతూ, అయ్యో, ఇందుకే అంత సిగ్గుపడిపోవాలా? అతను రోజు పడుకునేటప్పుడు బాదం పాలు తాగుతాడు. నీలవేణి ముందే రెడీ చేసి ఉంటుంది, తీసుకొని అతని రూమ్కి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక డోర్ మీద నాక్ చేసింది విజయ. తల పైకెత్తి చూశాడు వత్సల్. అక్కడ తలుపు తీసి వాకిట్లో నిలబడి ఉన్న విజును చూసి, విజు, ఇది మన రూమ్, అంటే నీ రూమ్ కూడా. మిసెస్ వత్సల్ బయట వారిలాగా పర్మిషన్ అడగకూడదు, లోపలికి వచ్చేయి అని అన్నాడు. ఇక ఆమె లోపలికి వెళ్ళి అతని ముందుకి బాదం పాలు పెట్టింది. అతను పైకి లేచి ఆమె లోపలికి రాగానే అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళి తలుపులు మూసేసి పైన బోల్ట్ పెట్టాడు. అది చూసిన విజయ కళ్ళు టపటపలాడిస్తూ, ఎందుకు తలుపు మూసేశారు అని కళ్ళు చిట్లించి అడిగింది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, అరే మొద్దు, ఎవరైనా కానీ భార్యాభర్తలు డోర్ ఓపెన్ చేసుకొని పడుకుంటారా? అది కూడా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా పడుకోవచ్చా చెప్పు అని అంటూ ఆమె చేతిలోని గ్లాస్ లాక్కొని పక్కన పెట్టేసి ఆమె పెదవులపై ముద్దు పెట్టినట్టు పెట్టాడు. అందుకు విజయ మాట్లాడుతూ, ఇది అంతా కరెక్ట్ కాదు వత్సల్ సార్, ప్లీజ్ తలుపు తీయండి. మీరు నన్ను ముట్టుకోను అని అంటేనే నేను ఈ గదిలోకి వస్తాను. లేదంటే మీరు ఇలా చేస్తానంటే నేను అస్సలు గదిలోకి రాను
అని అంటూ కోపంగా అతని వైపు చూసింది. అందుకు అతను ఆమె వైపు చూస్తూ, అరే అప్పడాల పిల్ల, నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్గా ఉన్నావు అని అన్నాడు. అందుకు విజయ, ప్లీజ్ వచ్చు సార్, తలుపు తీయండి, నేను నా గదికి వెళ్ళి పడుకుంటా అని అంది. అందుకు వచ్చారు, సరే నువ్వు గదికెళ్ళి పడుకో, నేను నీ గది బయట పడుకుంటాను. అది సరే కానీ ప్రతిసారి నిన్నటి నుంచి నాగది నాగది అని అంటున్నావు. నన్ను భర్తగా అంగీకరించినప్పుడే కదా నీకు ఈ ఇంట్లో నీకంటూ ఒక ప్రత్యేకమైన గది ఎక్కడిది అంటే నన్ను నీ మనసు లోపల నీ భర్తని ఒప్పుకున్నట్టే కదా. అందుకే కదా అధికారికంగా నా గది అని అంత ధీమాగా అడుగుతున్నావు అని అంటూ అతని గది బోల్ట్ తీయటానికి వెళ్ళగానే విజయ ఒక క్షణం ఆలోచించి కబోర్డ్లో నుంచి చాప దిండు తీసుకోవడానికి చూసింది. అది చూసిన వత్సల్ ఆమె చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టి, ఇది నీ ప్లేస్, అది కాదు, నేను నీకు ఏ వాగ్దానాలు చేయను, అలా అని నన్ను నమ్ము అని కూడా చెప్పను, కానీ హాయిగా నిద్రపో, నీ పర్మిషన్ లేకుండా నేను నిన్నేం చేయను అనేసి అన్నాడు. అందుకు విజయ మాట్లాడుతూ, నమ్ము అని నువ్వెలా చెప్తావు? నమ్మకాన్ని నువ్వేనాడో కోల్పోయావు కదా, నా నమ్మకాన్ని మోసం చేశావు. మీకు నమ్మకం విలువ తెలిసి ఉంటే నా నమ్మకాన్ని మీరు గేలి చేసేవారు కాదు కదా సార్ అని అంటూ అతడి మంచం అంచుకు ముడుచుకొని పడుకుంది. ఇక అతను ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె కాస్త శాంతించి నిద్రపోతుంది అని అనుకున్న తర్వాత వత్సల్ ఆ గదిలోని లైట్ తీసేసి ఫైల్స్ కొన్నిటిని తీసుకొని స్టడీ రూమ్కి వెళ్ళిపోయాడు. అతని వెళ్ళడం చూసిన విజయ చాలా బాధపడింది. మొహం మీదకి బెడ్షీట్ లాక్కొని నిద్రలోకి జారుకుంది. ఇక ఇక్కడ సౌమిల్ సృజతి చేతిలోని పాల గ్లాసుని తీసుకుంటూ, అవును ఈరోజు మొదటి రోజు కదా, ఎలా ఉంది అని అడిగాడు. చాలా బాగుందండి, కాకపోతే మన అకౌంట్స్లో ఏదో మిస్సింగ్ అన్నట్టు గమనించాను అని చెప్పింది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, వాట్, సంథింగ్ మిస్నా? అస్సలు ఛాన్సే లేదు. అకౌంట్ సెక్షన్ డిపార్ట్మెంట్లో అమ్మ నమ్మిన బంటు హృతిక్ స్వయంగా చూసి ప్రతి పైసాకి అకౌంట్ రాస్తాడు, అది చాలా భద్రంగా ఉంటుంది అని అంటూ చెప్పాడు. అందుకు ఆమె, ఓహో అవునా, సరే నేను రేపు మళ్ళీ చెక్ చేస్తాను అని అంది. ఆమె చేతికి అక్కడ పెట్టిన పాలు తగిలి సౌమిల్ మీద పడిపోయాయి. అది చూసిన సృజతి కంగారు పడిపోయింది. ఎందుకంటే ఆ పాలు కొంచెం వేడిగా ఉన్నాయి. ఆమె అతని వైపు చూస్తూ, సారీ నేను చూసుకోలేదు అని అంటూ తన పెదవులను సున్నాలాగా చుట్టి గాలి అతని మీదకి ఊదుతుంది. ఆమె అలాగా తన మీదకి గాలి ఊదుతూ ఉంటే అతనికి ఎంతో హాయిగా అనిపించింది. ఆమె వైపు చూశాడు సమ్మోహనంగా. ఆమె వెంట్రుకల నుంచి వచ్చే సువాసన అండ్ ఆమె మెరిసే ముక్కు, చేప లాంటి కళ్ళు, నిండైన బుగ్గలు, గోరింటాకుల పండిన పెదవులు. ఆ పెదవుల్ని చూస్తూ అతను తనని తాను మైమరిచిపోతూ ఆమె చేతిని పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆమెకు కొంచెం భయంగా ఉన్నా అతనిలో హఠాత్తుగా వచ్చిన మార్పును చూసింది. అతని స్పర్శకు ఆమె పులకించిపోతుంది. అతడు ఆమె నడుం మీద చెయ్యి వేసి తన గుండెల్లోకి గట్టిగా మరింతగా హత్తుకున్నాడు. ఆమె తెల్లటి వీపు మీద అతని స్పర్శకు ఆమెకు చక్కలు గింతలు పెట్టినట్టు అయింది. ఆమెను అలానే పట్టుకొని బెడ్ మీదకు పడుకోబెట్టి ఆమె పైకి వంగాడు. ఆమెకు భయము, సిగ్గు ఏకకాలంలో కలగడం వల్ల ఆమె గుండెలు ఫాస్ట్గా కొట్టుకుంటున్నాయి. అతను తన మొహం ఆమె మొహానికి దగ్గరగా తెచ్చి ఆమె పెదవులను ముద్దాడేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అంతలో అతను ఒకసారి ఆమెతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. సృజతితో పెళ్ళైన మొదటి రోజే ఆమెతో కఠినంగా, నేను మనస్విని మాత్రమే నా భార్యగా ఊహించుకున్నాను,
నా హృదయంలో ఆమెకు తప్ప మరెవరికి చోటు లేదని మీకు అర్థమైంది కదా. సో మీకు నాకు మధ్యలో భార్యాభర్తల బంధం ఉండదు అని తానే తెగేసి చెప్పిన మాట గుర్తొచ్చి వెంటనే ఆమెను తన గుండెల మీద నుంచి పక్కకు మళ్లించాడు. అతను అంత కంగారుగా లేవటం చూసిన ఆమె, ఏమైంది సౌమిల్ గారు అని అడిగింది. అందుకు అతను నేను నేను సారీ సారీ అది అని అంటూ కళ్ళు గట్టిగా మూసుకొని ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చొని, ఏం చేస్తున్నావు సౌమ్య? మనస్వికి తప్ప నీ హృదయంలో ఇంకెవరికి చోటు లేదని నువ్వే చెప్పావు కదా. కానీ ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నీ మనస్వి ఏమైపోయింది? అందుకు విరుద్ధంగా నువ్వు సృజతితో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అంటే నీ ప్రేమ అబద్ధమా? లేకపోతే ఈమె మీద ప్రేమ కలుగుతుందా? ఒక మనసులో ఇద్దరిని ఉంచగలవా? ఎవరిది ప్రేమ? ఎవరిది వ్యామోహం? అని ఆలోచిస్తూ షిట్ అని అనుకుంటూ సృజతి ఏం చేస్తుందా అని అన్నట్టు ఒకసారి రూమ్లోకి తొంగి చూశాడు. ఆమె మామూలుగానే అక్కడ పడిపోయిన పాలని శుభ్రం చేస్తూ ఉంది. అది చూసిన అతను, తను ఏంటి, కలలో కూడా నేను మనస్వికి హాని చెయ్యాలి అని అనుకోను. మనస్వికి దూరం అవ్వాలి అని అనుకోను. కానీ ఈమెని నేను ప్రేమించటం ఎప్పటినుంచి ప్రారంభించానో అలా జరిగితే నా మనస్వికి నాకు మధ్యలో ఉన్న ప్రేమకు అర్థమేమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి లోపలికి వెళ్ళేందుకు ముఖం చెల్లడం లేదు. ఇక్కడ వత్సల్ గదిలో అర్ధరాత్రి విజయకి కల రావటం వల్ల అతనికి మెలకువ వచ్చి లైట్ వేసి పక్కకు తిరిగి చూశాడు. విజయ కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. అమ్మా ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళొద్దు. నిజంగా నేనేం చేయలేదు. అమ్మా ప్లీజ్ అమ్మా అని అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. ఆమె కన్నీళ్లను చూసిన మనసు మానసికంగా కృంగదీసింది. ఆమె మనసు ఎంతగా కృంగిపోయిందో అతనికి కళ్ళకు కట్టినట్టు అనిపించింది. లైట్ ఆఫ్ చేసేసి విజయాని తన గుండెల మీదకి లాక్కొని భద్రంగా పట్టుకొని పడుకోబెట్టుకొని, ఈరోజు ఈమె పడుతున్న మానసిక క్షోభకి ఒక రకంగా నేను కూడా కారణమే. నన్ను క్షమించు విజ్జు. నీ పరిస్థితికి ఒక విధంగా నేను కూడా కారణంగా భావిస్తున్నాను. ఆ రోజు నేను నా మనసుని కాస్త కంట్రోల్ చేసుకొని ఉన్నట్టయితే ఈరోజు నీకు ఈ బాధ ఉండేది కాదు. ప్లీజ్ విజయ, నా విషయంలో నువ్వు చాలా కృంగిపోతున్నావు. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ఒక రకంగా నేను కారణమైతే మిగతా కారణం ఎవరు అనేదాన్ని నేను కొద్ది రోజుల్లో బయటకు తీసుకువస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టు. నన్ను నమ్ము ప్లీజ్. ఐ లవ్ యూ సో మచ్ రా అని అంటూ ఆమె పెదవులపై చిన్న పెక్కిచ్చేసి అతని ఛాతి మీద ఆమెను గట్టిగా పట్టుకొని నిద్రకు ఉపక్రమించాడు. అతను గుండెల మీద ఆమెకు భద్రంగా అనిపించింది ఏమో. ఆమె తన నిద్ర కళ్ళతో అతన్ని గట్టిగా పెనవేసుకొని నిద్రపోయింది. తెల్లవారే అందరికంటే ముందే ఆమెకు మెలకువ వచ్చి లేచి చూసేటప్పటికే తన తల దిండు మీద కాకుండా, పక్క మీద కాకుండా తాను వత్సల్ మీద పడుకొని ఉన్నట్టు చూసి చప్పున పైకి లేచింది. కానీ తిరిగి అతని మీదే పడిపోయింది. కారణం, అతని చేయి ఆమెను భద్రంగా పట్టుకొని ఉండటం వల్ల అలా తిరిగి అతని ఛాతీకి మళ్ళీ అతుక్కుపోయింది. అతని వెచ్చటి శ్వాస ఆమె చెంపలను తాగుతూ ఉంది. అది చూసిన ఆమె, అదేంటి, నేను ఇతనికి ఇంత దగ్గరగా ఎలా నిద్రపోయానో? రాత్రి నేను ముందే నిద్రపోయాను. అయితే రాత్రి ఈయనే ఏదో చేసినట్టున్నారు అని అనుకుంటూ, సార్ వత్సల్ లేవండి, మీకే చెప్పేది, ఒక్కసారి లేవండి. లేస్తే మీకు అర్థమైంది. నేను మిమ్మల్ని అర్జెంటుగా ఒకటి అడగాలి, లేవండి అని గట్టిగా అరుస్తూ అంది. అందుకు వత్సల్, పొటిదానా, నీకెన్నిసార్లు చెప్పాలి? ఎందుకు పొద్దున్నే చెవి కోసిన మేకలాగా అరుస్తున్నావు? నువ్వు నిద్రపోవు, పక్క వాళ్ళని నిద్రపోనివు. నాకు నిద్ర వస్తుంది అని అంటూ అటు పక్కకు తిరిగి పడుకున్నాడు. అలా అతను చేసేటప్పటికే ఆమెకి చాలా కోపం వచ్చి సీదా బాత్రూంలోకి వెళ్ళి
ఒక మగ్గుతోటి నీళ్లు తెచ్చి అతని ముఖం మీద చిమ్మినట్టు పోసింది. అతను హే వర్షం 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 అంటూ దిగ్గాన లేచాడు. అతని చేత్తో తన ముఖాన్ని తుడుచుకుంటూ ఎదురుగా చూసేసరికి భద్రకాళిలాగా చేతిలో మగ్గుతోటి నిలబడి ఉంది విజయ. అతని వైపు కోపంగా చూస్తూ మీకెన్నిసార్లు చెప్పాలి సార్, ఒకసారి చెప్తే అర్థం కాదా? పదే పదే మళ్ళీ మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అని అంటూ అడిగింది. అందుకు అతను ఎహే ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థమే కావటం లేదు అని అంటూ మళ్ళీ ముఖం మీద నీళ్లు తుడుచుకుంటూ అయినా కానీ నా బిడ్డంతా తడిపేశావు నిన్ను అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు. అందుకు ఆమె ఇదిగో ఇదే చేయొద్దని చెప్పాను, నన్ను నీ దగ్గరికి లాక్కొని ఎందుకు నిద్రపోయావు, నన్నేం చేయనని చెప్పి మాటిచ్చావు కదా, మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి, ఎందుకు నన్ను మీకు దగ్గరగా మీరు నాకు దగ్గరగా వచ్చి పడుకున్నారు అని అంది. అందుకు అతను నీకు దగ్గరగా కాకపోతే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకోమంటావా, ఏంటి చూస్తే ఎవరైనా బాగుంటుందా, అమ్మో ఇలాంటి అలవాట్లు మా ఇంటా ఉంటా ఏం లేవమ్మా, నేనేం నీ మీద మోజుపడి దగ్గరకు వచ్చి పడుకోలే, తామరే రాత్రి నిద్రలో కలవరిచ్చి ఏడుస్తున్నారు, పోనీలే పాపం అని చెప్పేసి నా దగ్గర తీసుకొని జో కొడతా నిద్రపుచ్చాను అంతే, అంతకంటే అక్కడ జరిగింది ఏం లేదు, నువ్వు మరీ అంత ఫీల్ అయిపోమాక అని అంటూ అయినా నువ్వే వచ్చి నన్ను బల్లిలో ఖర్చుకొని పడుకుండిపోయావు, సరేలే పోనీలే పాపం చిన్నపిల్ల ఏడుస్తుంది కదా అనేసి బుజ్జగించాను అని అన్నాడు. అందుకు ఆమె నాకు ఇవన్నీ నచ్చవు సార్, ఇంకోసారి మీరు ఇలా చేయొద్దు అని అంటే ఓ సరే ఇంకోసారి ఇలా చేసినట్టు చేయంలే, ఎందుకంటే ఇప్పుడు ముద్దు పెట్టుకోలేదని బాధపడుతున్నావు, సరే ఈసారి ముద్దు పెట్టుకుంటాలే అని అనేసి అన్నాడు. అందుకు మిమ్మల్ని అని అంటూ అతని మీదకు వెళ్ళింది. అంతలో ఆమెని వెనక్కి పిలిచి ఏ పొట్టమ్మాయి అని పిలిచాడు. అందుకు విజయ ఏ సార్ ప్రతిసారి పొట్టి పొట్టి అని పిలుస్తున్నారు, ఎవరు సార్ పొట్టి అని అంటూ అతని మీదకి వెళ్ళింది. అతను ఆమె వంక చూస్తూ ఆమె దగ్గరికి వచ్చేటప్పటికీ ఆమె వెనక్కి వంగింది. ఇప్పుడు ఎవరే పొట్టి అని చెప్పి అనేటప్పటికీ నేనే అని అంటూ తల దించుకుంది. అవును ఎందుకు పిలిచారు అని అడిగింది. అందుకు వచ్చల్ ఏ పొట్టి నేను ఇప్పుడు వర్కౌట్స్కి వెళ్తున్నాను, నాకు ఎనర్జీ డ్రింక్ కావాలి, అది కూడా 10 నిమిషాల్లో నువ్వే తీసుకొని రావాలి, నువ్వు రాలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ చెప్తూ ఉండగానే అతని మాటలు వింటూ ఉన్న విజయ కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది. ఓయ్ మళ్ళీ చెప్తున్నా, నేను అన్నట్టు 10 నిమిషాలు నువ్వు రాలేదనుకో తర్వాత జరిగేదానికి నాది కాదు పూచి అని అనగానే విసుగ్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది విజయ. ఇక అతను వర్కౌట్స్కి వెళ్ళగానే ఆమె స్నానానికి వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకొని బయటికి వచ్చింది. తలకి కట్టుకున్న టవల్ తీయలేదు. పూజ గదికి వెళ్ళి పూజ చేసుకొని పాపిట్లో సింధూరం పెట్టుకుంది. ఆమె నీలిరంగు ప్లెయిన్ శారీ కట్టుకుంది. ఇక అతనికి ఎనర్జీ డ్రింక్ తీసుకెళ్లాలని గుర్తుకొచ్చేసరికి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ నీలవేణి ఒంటరిగా గదిలో ఉండి పనిచేస్తుంది. అమ్మా అని పిలిచింది. ఆమె వెనక్కి తిరిగి చూసి అక్కడ విజయ ఉండటం చూసింది. ఆమె వారం రోజులుగా పనికి రాలేదు. కానీ ఆమెను చూడగానే ఇంటికి రాగానే మిగతా వాళ్ళు చెప్పారు చిన్నబాబు గారికి పెళ్ళయింది అని. అందుకని ఆమెను చూడగానే చిన్నబాబు గారికి పర్ఫెక్ట్ జోడీలాగా ఉంది, చాలా బాగుంది ఈ అమ్మాయి అని అనుకుంటూ మనసులో మళ్ళీ ఆమె మాట్లాడుతూ ఏమైనా కావాలా అమ్మగారు అని అడిగింది. అందుకు విజయ మాట్లాడుతూ అమ్మగారా, అమ్మగారేంటి, నేను మీ కూతురు లాంటి దాన్ని, ఎందుకు మీరు నన్ను అమ్మగారు అని పిలుస్తున్నారు, పిలిస్తే నన్ను విజ్జు అని పిలవండి లేదా చిన్నమ్మాయి అని పిలవండి, అంతేగాని అమ్మాయి గారు అని పిలిచి నన్ను ఇబ్బంది పెట్టమాకండి అని అంది. అందుకు నీలవేణి మాట్లాడుతూ అయ్యో అలా ఎలా పిలుస్తామమ్మా, మీరు ఈ ఇంటి కోడలు కదా అని అంది. అదంతా నాకు తెలియదు, మీరు మాత్రం నన్ను పేరుతో పిలవండి లేదా చిన్నమ్మాయి అని పిలవండి, నాకు అదే బాగుంది, లేదంటే నేను మీతోటి ఏది మాట్లాడను ఏది అడగను అని చెప్పింది. అందుకు ఆమె సరే ఇప్పుడు మీకేం కావాలమ్మా
చెప్పు అయినా ఇంత పొద్దున్నే లేచారు ఎందుకు అని అడిగింది. అందుకు మరి వచ్చేసరికి ఏదో ఎనర్జీ డ్రింక్ కావాలంట, అది తీసుకెళ్ళాలి, అది ఎక్కడుంది, ఎలా చేయాలి అని అడిగింది. అందుకు నీలవేణి ఓ అదా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా, నేను చేసిస్తాను, మీకు ఇంత మీకు కాఫీ కానీ టీ కానీ ఏమైనా కావాలా అని అడిగింది. అందుకు విజయ వద్దు, అతనికి డ్రింక్ చేసి ఇవ్వండి అని చెప్పింది. అందుకు నీలవేణి సరే అమ్మా, ఇప్పుడే 2 నిమిషాల్లో చేసి ఇస్తాను అని అంటూ ఎనర్జీ డ్రింక్ చేసి విజయ చేతికి ఇచ్చింది. ఆమె మెట్ల పైకి వెళ్ళాక ఆమెకు జిమ్ రూమ్ ఎక్కడుందో తెలియక అక్కడే నిలబడింది. అంతలో ఓయ్ ఎనర్జీ డ్రింకు తీసుకొచ్చావా అని అడగగానే అతని గొంతు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తుపట్టి అక్కడికి వెళ్ళింది. అక్కడ అతను షార్ట్స్ మీద డంబెల్స్ తోటి ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నాడు. ఆమె మెల్లగా నడుచుకుంటూ వచ్చి అతని ముందు నిలబడి ఇదిగోండి తాగండి అని అంటూ చేయి చాచింది. అతను అక్కడ పెట్టు అంటూ డంబుల్స్ పక్కన పెట్టి ఆమె చీర చెంగుతోటి తన ముఖం తుడుచుకుంటూ కింద నుంచి పైదాకా ఆమెని చూస్తూ చాలా ముగ్ధ మనోహరంలాగా అనిపించింది చూడగానే అతనికి ఒక సెకండు లయ తప్పింది. ఆమెను చూస్తూ ఒక అడుగు ముందుకేశాడు. ఆమె ఒక అడుగు వెనక్కేసింది. మళ్ళీ అతను ఒక అడుగు ముందుకేశాడు. మళ్ళీ ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. అలా 3 అడుగులు అతను ముందుకి, ఆమె వెనక్కి వేయగానే ఆమె గోడకి ఆనుకుంది. ఆమె చుట్టూ అతను 2 చేతులు పెట్టి ఆమెకు దగ్గరగా వచ్చాడు. అతని కళ్ళల్లో చెప్పలేనంత ప్రేమ కనిపించింది. ఆమె అతన్ని చూసి సిగ్గుతో తల దించుకుంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఎక్కలు వస్తున్నాయి, సరేనా? ఇంతటితో స్టాప్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై, టేక్ కేర్, సీ యూ సూన్.